నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సకల శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈశ్వరుడు స్వయంగా మనిషి రూపంలో ఉగ్ర రూపంలో ఉన్న అద్భుతమైన దేవాలయాన్ని ఏ విధంగా సందర్శనం చేయాలో, ఆ దేవాలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్కి 148 కిలోమీటర్ల దూరంలో హేమవతి అనే పేరు కలిగిన ఒక గ్రామం ఉంది. ఆ హేమవతి గ్రామంలో సిద్ధేశ్వరాలయము అనే పేరు కలిగినటువంటి ఒక ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈశ్వరుడు ఉగ్ర రూపంలో ఒక మనిషి రూపంలో దర్శనమిస్తాడు. అది ఈ సిద్ధేశ్వరాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఉగ్ర రూపంలో ఉన్న ఆ ఈశ్వరుణ్ణి ఒక్కసారైనా దర్శనం చేసుకుంటే ఎటువంటి శని దోషాలున్నా సరే ఆ శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మరి ఇక్కడ ఈశ్వరుడు ఉగ్ర రూపంలో మనిషి రూపంలో ఎందుకున్నాడు? దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? అలాగే ఈ దేవాలయానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా సరే శివాలయంలో నందీశ్వరుల వారి విగ్రహం ఉంటుంది, కానీ ఈ శివాలయంలో నందీశ్వరుల వారి విగ్రహం ఉండదు. అది కూడా ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత. దీనికి కారణం ఏంటంటే, దక్ష ప్రజాపతి యజ్ఞం చేసేటప్పుడు సతీదేవి ఆ యజ్ఞానికి వెళతానని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది. అయితే పరమేశ్వరుడు ఆ యజ్ఞంలో సతీదేవికి అవమానం జరుగుతుందని ముందే గ్రహించి నందీశ్వరుణ్ణి తోడిచ్చి పార్వతీదేవిని దక్షయజ్ఞానికి పంపిస్తాడు. అయితే దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసుకున్న విషయం ఈశ్వరుడికి తెలిసి ఈశ్వరుడు కోపంతో ఉగ్రంగా తాండవం చేస్తూ ఉంటాడు. అలా సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేసుకున్నాక ఈశ్వరుడు కోపంతో ఉగ్రంగా తాండవం చేసినటువంటి రూపాన్నే ఈ సిద్ధేశ్వరాలయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఈశ్వరుడు ఉగ్ర రూపంలో మనిషి రూపంలో మనకు దర్శనమిస్తాడు. అది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. అలాగే దక్షయజ్ఞానికి నందీశ్వరుని ఇచ్చి ఈశ్వరుడు పార్వతీదేవికి సతీదేవికి తోడుగా పంపించాడు కాబట్టి ఇక్కడ ఆలయంలో నందీశ్వరుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయంలో 6 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి నలుపు రంగులో ఉన్నటువంటి ఈశ్వరుడి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈశ్వరుడి పరమ భక్తుడైనటువంటి నాళంబరాజు అనే పేరు కలిగినటువంటి భక్తుడు ఈ ఆలయంలో విగ్రహాన్ని కట్టించి ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. ఎవరైనా సరే గోచార పరంగా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటి వల్ల తీవ్రంగా శని దోషాలు ఎక్కువగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఒక్కసారి ఈ హేమవతి గ్రామంలో ఉన్నటువంటి సిద్ధేశ్వరాలయంలో ఉన్నటువంటి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని దర్శనం చేసుకున్నట్లయితే అన్ని రకాలైన గోచారపరమైన శని దోషాలను తొలగింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడి అనుగ్రహం ద్వారా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా జాతకంలో శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా కూడా శని జాతక చక్రంలో పాపస్థానాల్లో ఉన్నట్లయితే ఆ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా అనంతపూర్కి 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న హేమవతి గ్రామంలో ఉన్న ఈ సిద్ధేశ్వరాలయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే ఆ శివానుగ్రహం ద్వారా పరిపూర్ణంగా గ్రహచార గోచార శని బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎవరైనా సరే శనివారం నాడు శివలింగానికి పాలల్లో పటిక బెల్లం ముక్క, కొద్దిగా నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయాలి. అలా అభిషేకం చేస్తే కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో దీపం గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. భగవత్పాలు వారికి దుర్గాభక్తి ఎంత గొప్పగా ఉందంటే, శృంగేరిలో చతుస్సీమలలో ఒక సీమలో దుర్గాదేవిని ప్రతిష్ఠ చేశారు మహానుభావులు. నేటికి శృంగేరి సంప్రదాయబద్ధమైన వేదాంత మార్గబద్ధమైన చండీ యాగానికి ప్రసిద్ధి. అనేక రకాల చండీ యాగాలు లోకక్షేమం కోసం జగద్గురువులు నేటికి చేయిస్తూ ఉన్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళు చేసిన తపస్సు వల్లే ఇప్పటికీ ధర్మము మనము క్షేమంగా ఉన్నాం. ఇది అలాంటి అద్భుతమైనటువంటి ఆ దుర్గా స్వరూపాన్ని మనకు చూపిస్తున్నారు. ఆ తల్లి కరాబ్జై చేతులతో పట్టుకుందిట, 8 చేతులతో. కరాబ్జై అష్టాభి త్వాం సాయుధైర్భాసమానాం.
8 చేతులతో ప్రకాశిస్తున్న తల్లి, 8 రకాల ఆయుధాలని ధరించి ప్రకాశిస్తున్న ఆ దుర్గను నేను శరణు పెడుతున్నాను. అన్న ఆయుధాల చేతుల్లో ఎందుకు పట్టుకుందండి అమ్మవారు? ఇది పెద్ద ప్రశ్న. దుష్టాన్ దైత్యాన్ హంతు కామాం, సర్వజగత్తుని పీడించాలని ఎల్లవేళలా ప్రయత్నిస్తున్న దుష్టులైన రాక్షసుల్ని సంహరించడం కోసం ఆయుధాలు పట్టుకుంది. అంటే శిక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుంది. శిక్ష కోసమే కదా, రక్ష కోసం కూడా. రక్ష ఎవరికి అంటే మహర్షీన్ శిష్టాన్ అన్యాన్ పాతు కామాం. అక్కడ హంతుకామ దేనికి? దుష్టాన్ దైత్య. ఇక్కడ పాతుకామ ఎవరిని? మహర్షీన్ శిష్ట, మహర్షులను శిష్టులను. శిష్టులు అంటే శాస్త్ర ప్రకారం జీవించువారు, ఒకటే మాట. ధర్మ మార్గాలను అనుసరించువారు శిష్టులు. కానీ శిష్టులనగా శాస్త్రాచార సంపన్నులు. వాళ్ళని మహర్షీన్, అమ్మనే కొలుచుకుంటూ అమ్మతత్వాన్ని ప్రతిపాదన చేసే మహాభక్తులైనటువంటి మహర్షులని రక్షించడం కోసం, దుష్టులైన దైత్యుల్ని శిక్షించడం కోసం కరాబ్జై, ఆ హస్తపద్మాల్లో, అది 8 హస్తపద్మాల్లో ఆయుధాలు ధరించి ప్రకాశిస్తున్న దుర్గమ్మను నేను శరణు వేడుతున్నాను. ఇది మహామంత్రం, ఇది దుర్గా స్వరూప స్ఫురణ. పైగా చండీ సప్తశతి సారమంతా ఈ శ్లోకంలో ఉంది. ఇది అతిశయోక్తి కాదు. సప్తశతిలో అమ్మవారి యొక్క చేతుల్లో ఆయుధాలు మనం రక్షించాలనే భావం అనేక చోట్ల చూపిస్తారు. పారాయణ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇక్కడ శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వనేన నప్పాహి చాపజ్యానిస్వనేన చా. ఇదొక శ్లోకం. శూలేన పాహి, అమ్మ నీ శూలంతో మమ్మల్ని రక్షించు. అంటే మనం రక్షించడానికి ఆయుధం. కానీ ఆయుధం శిష్టులకు రక్షణ, దుష్టులకు శిక్షణ రెండింటి చెప్తుంది. ప్రపంచానికే ప్రభుత్వం అమ్మవారిది, అది తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచానికే ప్రభి, ఆవిడ శాసకురాలు, జగదీశ్వరి. జగదీశ్వరి గనుకనే రక్షణ శిక్షణ రెండు నా చేతిలోనూ ఉన్నాయని ఆ చేతులతో పట్టుకుంది ఆ తల్లి. అయితే ఎన్నో చేతుల్లోనే 8 చేతుల ధ్యానం ఎందుకు చెప్పారంటే, ఎంత తిరిగినా 8 దిక్కులేగా, 8 దిక్కులా వ్యాపించింది అమ్మవారు. కానీ 8 దిక్కులా నేనే ఉన్నానని చెప్పడానికి 8 చేతులతో ఆ తల్లి ఉన్నది. సర్వవ్యాపిని అయినటువంటి వైష్ణవీ దుర్గ, విష్ణు దుర్గ ఆ తల్లి. ఇక్కడ సర్వవ్యాపకత్వ సూచనే అష్టభుజాలు. అష్టభుజాలతో పట్టుకుందిట ఆయుధాలు. ఎందుకంటే నువ్వు ఏ దిక్కుకెళ్ళినా రక్షిస్తాను రా అని చెప్పడానికి. ఇక్కడ ఏ దిక్కుకెళ్ళినా, ఏ దిక్కుకైనా ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణి బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాంతథేశ్వరి. ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ, తూర్పును రక్షించు, పడమరను రక్షించు, ఉత్తరాన్ని రక్షించు, దక్షిణాన్ని రక్షించు. ఎప్పుడైతే ప్రధాన దిశలు చెప్పారో ద్విదిశలు మరో 4 చెప్పినట్లే. పైగా దానికోసం 8 చేతులు పట్టనక్కర్లేదు. ఆ శూలాన్ని గిర్రను తిప్పితే చాలమ్మా, అది గిర్రను తిరుగుతూ మమ్మల్ని 8 దిక్కుల్లో రక్షిస్తుంది. అదే బ్రాహ్మణేన ఆత్మశూలస్య. ఏం భావించారండి ఇక్కడ? ఇక్కడ అమ్మవారి ఆయుధాలన్నీ మన స్ఫురణకు చూపించారు. అంతేకాదు, అందులో మెరిసిపోయే ఆయుధాలు ఉన్నాయి, చప్పుడు చేసే ఆయుధాలు ఉన్నాయి. శూలము ఖడ్గం అంటే తళతళలాడిపోతున్నాయి. ఘంట చాపజ్య, చాపజ్య అంటే ధనస్సుకు సంధించిన వింటి నారి. ఆ నారి మీటిన చప్పుడు మధ్యలో గంట మోగిస్తుంది. ఆ గంట మోతలు విని కొందరు రాక్షసులు గుండెలాగిపోయేది. ఎందుకంటే ఆగమార్థంచి దేవానాం గమనార్థంచి రాక్షసం. అందుకే అలాంటి గంట మోగించింది ఆవిడ. దానికి తోడు సింహం గర్జ చేసింది. ఒక్కసారి అమ్మవారి వాహనమైన సింహం గర్జ చేయగానే ఆ గర్జని మించిపోయి ఇప్పుడు ధ్వని చేసింది. ధ్వనికి మించిపోయి సింహ గర్జన చేస్తే మళ్ళీ దాన్ని మించి చేస్తుందట. మొత్తానికి సింహ గర్జనలు, అమ్మవారి చేతి ఆయుధాల గర్జనలతో దిక్కులు ప్రతిధ్వనించిపోతున్నాయి. అది దేవతలకి భక్తులకి ఆనందం కలిగిస్తున్నాయి. దుష్టులైన రాక్షసులు గుండెలు గడగడలాడిస్తున్నాయి. అటువంటి ఆయుధాలతో ఉన్న అమ్మని నేను శరణు వేడుతున్నాను అన్నారు భగవత్పాదులు వారు. అయితే ఆ ఆయుధాలు సామాన్యం కాదండి, అతి కర్కశం. ఒక్కసారి ఒక త్రిశూలం పట్టి చూడండి, ఖడ్గం పట్టి చూడండి. అరే ఒక సుకుమారమైన స్త్రీ పట్టుకోగలదా? అసలు ఆవిడ పేరు లలిత. ఎంత సుకుమారి! అంత సుకుమారైన స్త్రీ పట్టుకుంది ఆయుధాలు. అంటే మనల్ని కాపాడడం కోసం తన సుకుమారత్వాన్ని కూడా లెక్క పెట్టకుండా పట్టుకుందంటే ఎంత దయండి ఆ తల్లికి ఇక్కడ. అందుకు కరాబ్జై అనే మాటలో ఉంది. అబ్జం అంటే పద్మం. పద్మం ఎంత మెత్తగా ఉంటుంది. అమ్మ కర్మలు ఎలా ఉన్నాయి? పద్మములో మెత్తగా ఉన్నాయి. అలా మెత్తని చేతులతో అంత కఠినమైన ఆయుధాలు పట్టుకున్నావు అంటే అర్థం, ఆయుధాలు లోకాన్ని కాపాడడానికి పట్టుకున్నావు కనుక అవి కఠినములు, కానీ నువ్వు మెత్తని దానివే తల్లి అని భావం ఇక్కడ. ఇదే రహస్యం. సప్తశతిలో దేవతలు అమ్మవారిని స్తుతిస్తూ చిత్తే కృపా సమర నిష్ఠురతాచ దృష్టా. సమరంలో నిష్ఠురత్వం కాఠిన్యం చూపిస్తున్నట్టు కనబడుతున్నావు, కానీ చిత్తే కృపా, నీ హృదయంలో మాత్రం దయే తల్లి. ఆ దయ నీ హృదయంలో కూర్చోకుండా నీ శరీరం అంతా దయే.
అరుణాం కరుణాతరంగితాక్ష్యం మాత్రమే కాదు, కరుణాం కరుణయే నువ్వు, దయాస్వరూపిణి, కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోబలాంగలత. కరుణయే అమ్మవారు. దయాస్వరుని ఉన్నప్పుడు మెత్తనిదైన దయ చేతుల్లో కూడా ఉందిట. అలాంటి పద్మాలు లాంటి చేతులతో అంత కఠినమైన ఆయుధాలు పట్టుకుని కనబడుతున్నావు. ఎందుకంటే దుష్టాన్ దైత్యాన్ హంతుకామా. ఆ చేతులలో ఉన్న ఆయుధాలు దుష్టులైన దైత్యుల్ని నాశనం చేయడానికి, శిష్టులైన మహాత్ముల్ని రక్షించడం కోసం. అంతేకాదు దుష్టులను కూడా శిక్షించడం కూడా దయేట. ఎలా తల్లి అంటే రిపవోపి శస్త్రపూతా అన్నారు ఇక్కడ. రాక్షసులు ఎన్ని పాపాలు చేశారంటే వాళ్ళు చేసిన పాపాలకి శాశ్వత కాలం నరకాల్లో ఉండాలి. ఆ నరకాలు కూడా ఈ నరకం అయ్యాక కొంతకాలం షిఫ్ట్ చేసి మరొక నరకానికి, నరకాలను షిఫ్టులు చేస్తూ శాశ్వత కాలం తిప్పితే కానీ పోని పాపాలు చేశారు ఎవరు? రాక్షసులు. వాళ్ళని అలాగే వదిలేస్తే ఎప్పుడప్పుడు చస్తారు, నరకాలకు పోతారు. అరే వీరు నరకాల్లో పడితే ఎంత బాధపడతారో కనుక వీడి పాపాలన్నీ కడిగేద్దాం అనుకుంది అమ్మవారు. అందుకేం చేసిందంటే ఆవిడ చెయ్యి తగలడం వల్ల పవిత్రమైన ఆయుధాలతో వాళ్ళు పుట్టింది. అప్పుడు ఆవిడ పవిత్రత పొందిన ఆయుధాలు తగిలి ఆ ఆయుధాల దెబ్బలకి వాళ్ళ నరకాల్లో పొందవలసిన యాతనలన్నీ ఆయుధాల దెబ్బలకి అక్కడికక్కడే అనుభవించేశారు. వాళ్ళ శరీరాలు పడిపోయి వాళ్ళు ముక్తి పొందిపోయారు, ఉత్తమమైన గతులు పొందారు. ఇలా వాళ్ళని అనుగ్రహించింది. కనుక దుష్టులైన దైత్యుల్ని కూడా దయ చూపించింది. వాడు చస్తే కానీ బాగుపడరని చంపి బాగు చేసింది. ఈ దేవతలు బతుకుంటే లోకానికి క్షేమని వాడు బతికించింది. అంతే తేడా. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి యొక్క ఉగ్రరూపం కూడా దయకి మరొక రూపమే. అది అమ్మవారి యొక్క తత్వం. అన్ని రకాల ఆయుధాలు పట్టుకుని భాషిస్తున్న ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి మనం భావన చేస్తే కరుణ యొక్క 2 రూపాలే శిక్షా రక్ష. అదొకటి. కానీ జగత్పాలకురాలైన ఆ జగన్మాత ఈ పని చేయడంలో ఆశ్చర్యం ఉన్నది. మొత్తానికి అలాంటి తల్లిని శరణు వేడుతున్నాం. ఆ రూపం హృదయంలో ముద్రించుకుపోవాలండి. అందుకు ఇంత వ్యాఖ్యానం మనం చెప్పుకొని ఆ దుర్గాదేవి తత్వాన్ని ఇక్కడ చెప్పారు. దుర్గ అనగానే అనేకమాలు మనం చెప్పుకున్నట్టు రక్షణ స్థానం. దుర్గమనగా రక్షించున్నది, ఆశ్రయ శక్తి. ఇది ఒక్కటి అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే దాటించున్నది అని అర్థం. సంసార సముద్రం నుంచి దాటించే తారిణీ శక్తి దుర్గాంబ. అందుకే సుతరసి తరసే నమః దుర్గాం దేవీగుం శరణమహం ప్రపంచే. ఆ మాటని ఇక్కడ మనం తెలుసుకున్నాం. పైగా ఆ సప్తశతికారుడు వ్యాసభగవానుడు లేదా మార్కండేయ మహర్షి ఎంత గొప్ప కవులంటే, అమ్మ నీ చేతులు ఉన్నాయి ఖడ్గము, శూలము, గద. ఒక్కొక్కటి తలంచుకుంటే ఎలా ఉన్నాయండి, ఎంత బరువు ఒక్కొక్కటి. మరి బండరాక్షను కొట్టాలంటే అలాంటివి ఉండాలి. కానీ ఇంకా అనేక యాని శాస్త్రాన్ని తే అంబికే, ఇవన్నీ చేతిలో పట్టుకున్నాం. కానీ అవి ఎక్కడున్నాయంటే కర పల్లవ సంగీని. ఈయన కరాబ్జం అన్నాడు శంకరుడు. మార్కండేయుడు ఏమంటున్నాడు? కర పల్లవ సంగీని. పల్లవం అంటే చిగురు. ఆ చేతుల చిగుళ్లతో ఉన్న ఆయుధాలు మమ్మల్ని కాపాడుగాక. అంటే చేతులు చిగుళ్ళలో ఉన్నాయి మెత్తగా. ఆ భావమే ఇక్కడ కరాబ్జయ్ అనే దానికి కూడా వచ్చింది. ఎంత రమ్యమైనటువంటి శ్లోకం అండి ఇక్కడ. ఖడ్గశూల గదాధీని యాని శాస్త్రాన్ని తేంబికే కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వతః. ఇది చెప్తూ మనం సప్తశతి శ్లోకములు ఎన్ని చెప్పుకున్నామో చూడండి. ఇక్కడ వీటి సారం ఈ శ్లోకాల్లో అందించిన భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుంటూ, దేవి సర్వానవద్యాంగి త్వామనాదృత్య ఏ క్రియాః కుర్వంతి నిష్ఫలాస్తేషా మదుగ్ధా ఇవ ధేనవః. అదుగ్ధా ఇవ ధేనవః. ఇది మంత్రం. ఇది ఋగ్వేదంలో 7వ మండలంలో కనబడే వేదమంత్రం, ఈ వేదవాక్యం. ఇదే మంత్రం మళ్ళీ తైత్తిరీయంలో, యజుర్వేదంలో కూడా సంహితలో మనకు కనబడుతుంది. అంటే కొన్ని ఋగ్వేద వాక్యాలు యజుర్వేదంలో, యజుర్వేద వాక్యాలు ఋగ్వేదంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఈ వాక్యములు మళ్ళీ అధర్వణ సామవేదాల్లో కూడా గోచరిస్తూ ఉంటాయి. కానీ ఈ మంత్రం మాత్రం రెండిట్లోనూ ఉంది. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం
పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:33. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:21 వరకు. నక్షత్రం స్వాతి సాయంకాలం 5:58 వరకు. వర్జం రాత్రి 11:20 నుంచి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:39 వరకు. అమృతకాలం ఉదయం 9:43 నుంచి 11:13 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం శనివారం, విశేషించి వృషభాయనం అంటే సాయన వృషభ రాశి ప్రవేశం అనమాట. దీని సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల లోపులో మనం కనుక పితృదేవతారాధన అలాగే దాన ధర్మాధికం ఎంత చేస్తే అంత మంచిది. ఈ అయనం సందర్భంగా మనం చేసేటువంటి సకల ధార్మికమైన కృత్యాలు కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉత్తమమైన సమయాల్లో చేసేటువంటి మంచి పని వలన తక్కువ పనితో కూడా ఎక్కువ సత్ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఈ చేసేటప్పుడు మనం భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే కోరడం మంచిది. మనకు భగవద్గీతలో చెబుతారనమాట, ఏమని స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏ వ్యక్తి అయితే ఒక కోరికతో కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి ధార్మిక కృత్యాలు ఏవైతే ఉన్నాయో చాలా స్వల్పంగా చేసినప్పటికీ కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తూ పెద్ద పెద్ద భయాల నుంచి కూడా కాపాడేస్తాయి అని చెప్తారు. అందువలన మనం వాటిని ఆచరించడం చాలా మంచిది. శనివారం సందర్భంగా మనం వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడం ద్వారాను, ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారాను, 1.5 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా పట్టించడం ద్వారాను, హనుమాన్ చాలీసా పారాయణ, ఆకు పూజ, అలాగే సింధూరు పూజ, ప్రదక్షిణాలు చేయడం, ఈ మొదలైనటువంటి చర్యలన్నిటి ద్వారా కూడా హనుమంతుని యొక్క అనుగ్రహంతోనూ మనం శని యొక్క దోషాలను నివారించుకోగలుగుతాం. నిజానికి శని దోషం కాదండి, మన మంచి మార్గంలో పెట్టేటువంటి మంచి దశ అనమాట. అందుకని ఆధ్యాత్మికమైన ఔన్నత్యానికి శనిని చాలా ఉత్తమమైనటువంటి గ్రహంగా భావన చేస్తారు. ఆ విధంగా ఆయన యొక్క అనుగ్రహంతో, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో, అలాగే శంకరుని యొక్క అనుగ్రహంతో, ఆంజనేయ యొక్క అనుగ్రహంతో మనం సకల శుభాలను పొందాలి అంటే ఆ కార్యాచరణ చేయడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. క్షమించడం ఉత్తమం, మరచిపోవడం ఉత్తమోత్తమం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. శనివారం నాడు ప్రతి వాళ్ళు కూడా కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. అయితే లక్ష్య సాధన సాధించాలి. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ సాధన విజయాన్ని చేకూర్చింపజేయాలి, విజయసిద్ధి కలిగించాలి. లక్ష్య సాధన కొరకు మనం ఈ శనివారం నాడు నిష్ఠగా ఒక మంత్రాన్ని ధ్యానం చేయాలి. అదేమిటో తెలుసా అండి? సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణీ నమోస్తుతే. అక్కడ నారాయణీ స్వరూపాన్ని ధ్యానం చేయాలన్నమాట. నారాయణి అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కష్టతరమైనటువంటి కార్యాన్ని ప్రారంభించినప్పుడు ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తరువాత కూడా ఈ శ్లోకం 11 సార్లు పఠిస్తూ ఉంటే లక్ష్య సాధనకు అవసరమైన శక్తి సామర్థ్యాలు మీకు కలిగి తీరుతాయి. కలిగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి
లక్ష్మీదేవితో కూడి మీకు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు. మరి ఒక్కసారి సృష్టి స్థితి వినాశానాం శక్తిమాతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. ఇది చేసి విజయాన్ని సాధిస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఏ భావనతోనైనా పరమేశ్వరుణ్ణి పట్టుకున్నవాడు పరమేశ్వరుణ్ణి చేరుతాడు. మారీచుడు భీతభక్తితో రాముణ్ణి పట్టుకున్నాడు. ఎక్కడ చూసినా నాకు రాముడే కనపడతాడు. వృక్షే వృక్షీ చ పశ్యామి, ఏ చెట్టు కొమ్మ మీద చూసినా రాముడే. అప్పటి నుంచి నాకు ఎంత భయం పెరిగిపోయిందో తెలుసా రావణ. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే. ఎవరైనా రా అంటే నా దగ్గర మా అంటారేమో అని పారిపోతాను. ఒకవేళ రథం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను అక్కడ ఉండను, కొన్ని యోజనాల దూరం పారిపోతాను. రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటే నేను పారిపోతాను, మా అంటారేమోనని. నాకు రామ అంటే అంత భయం. అలా కొడతాడు ఆయన. బాణం అంటే మామూలుగా ఉండదు. కాబట్టి రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ. రత్నం రథం ఇలాంటి మాటలన్నా సరే రా అన్నాక మా అంటారేమో అని నేను పారిపోతుంటాను. రాముడంటే అటువంటి వాడు. ఏమిటో రాముడి భార్య సీతమ్మని ఎత్తుకొస్తాను అనుకుంటున్నావు. సీతమ్మని తీసుకొచ్చాక నీ బ్రతుకు ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదు. కాబట్టి వెళ్ళకు, రాముడి జోలికి వెళ్ళకు, నా మాట విను, సంతోషంగా జీవితం గడిపేసి. అలా గడిపావా ఆనందంగా ఉంటావు అన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి. ఆయన అన్నాడు ఆసాధ్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యధ్యమయా విరుధ్య అన్నాడు. నీకు రాముడి దగ్గరికి నేను చెప్పినట్టుగా బంగారు చుక్కలు ఉన్నటువంటి జింక రూపంలో వెళ్ళి మోహపెట్టే ప్రయత్నం చేశావా, బతుకుతావా చచ్చిపోతావా అన్నది అనుమానం. రాముడి విలువిద్య మీద అంత అపనమ్మకం. రాముడి బాణం తగులుతుందో తగలదో. రాముడి బాణం వేస్తే తగలకపోవడమా? రామబాణం అంటే రామబాణమే. కాబట్టి నువ్వు బతకచ్చు, చచ్చిపోవచ్చు. కానీ నా మాట కాదని నాకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే నువ్వు చచ్చిపోవడం ఖాయం. ఇప్పుడే చంపేస్తా, నీకేం కావాలని అడిగాడు. అది మాట విననివాడి స్థితి. మంచి మాట చెప్పినా విననివాడు తానొక్కడు కాదు, తన వారందరితో కలిసి మృత్యువుని కౌగిలించుకున్నాడు. ఆఖరణ తన తమ్ముళ్ళు లేరు, కొడుకులు లేరు, సైన్యాధిపతులు లేరు, సైన్యమంతా క్షీణించిపోయింది. ఒక్కడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఎప్పుడు చచ్చిపోతాడు చూద్దామని వచ్చారు దేవతలు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. రామా వేసేయి వేసేయి, బాణం వేసేయి, చంపేయి అంటుంటే బతకాలని కోరుకున్నవాడు ఒక్కడు లేకుండా చచ్చిపోయాడు సీతమ్మ జోలికెళ్ళి. ఆనాడు చెప్పాడు మారీచుడు, మాట చెప్పడం ఎంత గొప్పదో మాట వినడం అంత గొప్పది. ముందే చెప్పాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. మంచి మాట చెప్తే వినేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ ఉంటే అంతకన్నా గొప్ప విషయం లేదు. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ అన్నీ తెలిసి పుట్టరు, పుట్టిన వాళ్ళందరూ తెలియకుండా పుట్టిన వాళ్ళే. కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం గొప్పతనం. నేనెందుకు తెలుసుకోవాలని మంచి మాట విని కూడా మూర్ఖత్వానికి పోవడం పతనమైపోవడానికి సూచన. కాబట్టి వినలేదు రావణాసురుడు. వినకపోగా మారీచుణ్ణి బెదిరించాడు, నీ చేతిలో చచ్చిపోవడం కన్నా రాముడి చేతిలో చచ్చిపోవడమే నాకు ఉద్ధారకం. కాబట్టి రాముడి దగ్గరికే వెళ్ళిపోతానని బంగారు చుక్కలు కలిగినటువంటి మృగవేషం ధరించి వెళ్ళాడు. రాముడు చూస్తున్నాడు, సీతమ్మ తల్లి ఎంతో అనురక్తితో చూస్తోంది. ఇంక అయిపోతోంది, ఇంకొక సంవత్సరం ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ ఎంతో ఆనందంగా ఉంది. అయిపోయింది, 13 ఏళ్ళు అయిపోయి ఇంకొక సంవత్సరం. ఈ బంగారు చుక్కలు కలిగినటువంటి జింక దాని చూపులు చూసింది. ఆమె చూపులను బట్టి గ్రహించాడు లక్ష్మణస్వామి, అమ్మో ప్రమాదం వస్తోంది, వదిన దీన్ని అడగబోతోంది. మహామాయగాడు మారీచుడు తిరుగుతున్నాడని విన్నాను. రాక్షస పన్నాగం,
మారీచుడు సామాన్యుడు కాడు అని వెంటనే అన్నాడు. శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. అనుమానపడుతూ రాముడితో అన్నాడు, అన్నయ్య ఇక్కడ బంగారు చుక్కల జింక తిరిగేటటువంటి అవకాశం లేదు, ఖచ్చితంగా ఇది మారీచుడే. అన్నయ్య నువ్వు ఆన తీస్తే చంపేస్తాను. వదినమ్మా నా మాట విను, దాని కొరకు వ్యామోహపరకన్నాడు. ఆ తల్లి ఎంత సీతమ్మ తల్లి అయినా మాటే కదండి రామాయణాన్ని తిప్పాలి. అందుకే పాపం మహాతల్లి ఏడిచింది సుందరకాండలో. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుబే తదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది. మృగం నాకు లౌల్యాన్ని కల్పించింది. ఆ మృగం వల్ల రామలక్ష్మణుల్ని విడిచిపెట్టుకుని ఇంత కష్టంలో పడిపోయాను. ఆ మృగాన్ని చూసి ఆవిడంది, రామ బ్రతికున్న మృగాన్ని తెచ్చినా పర్వాలేదు, చనిపోయిన మృగాన్ని తెచ్చినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? సమాప్త వనవాసానాం, మన వనవాసం పూర్తయిపోతాం, మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఈ మృగాన్ని మీరు తీసుకొస్తే కనీసంలో కనీసం నేను దీని చర్మాన్ని అంతఃపురంలో అలంకారం చేసుకుంటాను. అంత బాగుంది రామా, నాకు తెచ్చిపెట్టరా అంతే. ఆ మాట తిప్పేసింది రామాయణాన్ని. అందుకే వచ్చాడు మారీచుడు. రాముడు అన్నాడు, భర్తృధర్మం పోనీలే, మారీచుడైతే చంపేస్తాను, మృగం అయితే పట్టుకొస్తాను. ఇక్కడ నువ్వు లక్ష్మణ వదినకి కాపుగా ఉండు, రాక్షసులు ఏం చేస్తారు నువ్వు ఉండగా, నేను వెడుతున్నానన్నాడు. మృగం వెంట వెళ్ళిపోయాడు. రామాయణం చెక్కు చెదరదు, సీతాపహరణం జరగదు. లక్ష్మణస్వామి ఉన్నారు, రాడు రావణుడు. కాబట్టి వచ్చే అవకాశం లేదు. మొత్తం రామాయణాన్ని పెనుమార్పు తిప్పేసిన మాట ఒక్కటే. అవతల మారీచుడు బాణం పడి చచ్చిపోయే ముందు హా సీత హా లక్ష్మణ అని రాముడి గొంతు పెట్టి అరిచాడు. తల బద్దల కొట్టుకు చెప్పాడు లక్ష్మణస్వామి, అమ్మా నా మాట వినమ్మా, రాక్షసమాయమ్మా, మనని ఇబ్బంది పెట్టడానికి అరిచాడమ్మా. నా అన్నగారిని సమస్త దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురుషులు సంఘాలుగా వచ్చి నిలబడిన అన్నని చెనకలేరమ్మా. అన్నయ్య అన్నయ్యే, ఆయన పరాక్రమం నాకు తెలుసమ్మా. అమ్మా మనని ఇబ్బంది పెట్టడానికి ఎవరో ప్రణాళిక వేశారు తల్లి, నా మాట వినన్నారు. ఆవిడంది, ఒకడు రాజ్యాన్ని తస్కరించాడు భరతుడు, ఇంకొకడు అన్న వెంట ఎందుకు వచ్చాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. భరతుడితో కలిపి ఒక మాట అందావిడ, సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోహ ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. మొత్తం రామాయణాన్ని పెనుమలుపు తిప్పింది ఈ శ్లోకం. సీతమ్మ నోటి వెంట వచ్చిన మాట, సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి. భరతుడు చెప్పడం వల్ల వద్దు వద్దంటున్నా వెంటపడొచ్చావు, అవకాశం కోసం ఎదురు చూసావు, అందుకే నువ్వు వెళ్ళటలేదండి. ఆయన రెండు చెవులు మూసుకుని అన్నాడు లక్ష్మణస్వామి, అమ్మా నారాచబాణములను కాల్చి నా చెవులలో దోపినా ఇంత బాధ ఉండదమ్మా. ఎంత మాట అన్నావమ్మా, నిన్ను అన్నయ్యని నమ్ముకుని వచ్చానమ్మా, నిన్ను పరదేవతలా చూశాను, ఇంత మాట అన్నావా, ఇంకా ఉండను. అమ్మా నీకు చెడు కలిగే సమయం ఆసన్నమైంది, దుశ్శకునములు కనపడుతున్నాయి. అమ్మా నేను తిరిగి వచ్చి నిన్ను చూస్తానా, రాముడితో కలిసిన వదిన్ని చూస్తానా, నాకు అనుమానంగా ఉందమ్మా, అయినా ఇక ఉండను అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. ఆ ఒక్క శ్లోకం శ్రీరామాయణం యొక్క మిగిలిన భాగానికి అంతటికీ కారణమైంది. సీతమ్మ ఆ మాట అనకుండా ఉంటే రామాయణం ఎలా ఉండేదో. కానీ మీరు ఒకటి ఆలోచించండి, సీతమ్మ ఆ మాట అనకపోతే రామావతారానికి ప్రయోజనం లేదు, రావణ వధ లేదు. అందుకే ఆ సమయానికి ఆ మాట అలా వస్తే తప్ప ఆ ప్రయోజనం అలా నెరవేరదంతే, జరగాలి. కాబట్టి అమ్మ నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఆక్రోశంలో బాధలో వెళ్ళటం లేదు, తన భర్త ఏమైపోతాడో ఆర్తి. ఇలా అనొచ్చా అనకూడదా ఆలోచించలేదు. ఆ బాధ యుక్తాయుక్త విచక్షణని కప్పేసింది. అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు నేలబడి ఏడిచి గుండెలు బాదుకుని మూర్ఛపోతూ ఉంటే రాముడు లేడని సుమిత్ర అంటుంది, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు అంటుంది. శోకో నాశయితే ధైర్యం, అపారమైన దుఃఖమునకు వశుడైన వాడు ధైర్యాన్ని కోల్పోతాడు. అపారమైన దుఃఖంలో ఉన్నవాడు పెద్దల దగ్గర ఏం నేర్చుకున్నాడో అది మర్చిపోతాడు.
శోకో నాశయితే సర్వం, శోకము వలన సర్వము నశించిపోతుంది. నాస్తి శోక సమోరిపు, శోకముతో సమానమైన శత్రువు లేడు. ఏదీ జ్ఞాపకం రాకుండా చేస్తుంది. సీతమ్మ తల్లి అంతటి మహాతల్లి నోటి వెంట ఈ మాట వచ్చింది. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు, సీతాపహరణం జరిగిపోయింది. సీతాపహరణం జరిగిపోయింది, రామలక్ష్మణులు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తరువాత అయ్య బాబోయ్, అసలు అరణ్యకాండలో రామచంద్రమూర్తి యొక్క బాధ మనం చదవలేము. ఎంత ఏడిచాడో, పర్వతాల్ని పిలిచాడు, గోదావరిని పిలిచాడు, పర్ణశాలంతా పరిగెత్తాడు, గోదావరి తీరంలో పరిగెత్తాడు. ఆయనకి భార్య పట్ల అంత ప్రేమ. తిరిగాడు తిరిగాడు తిరిగాడు, వెతికాడు వెతికాడు, వచ్చాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. అప్పుడు కూడా శాంతమూర్తిగా ఉంటే ఆ రామాయణానికి అర్థం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు బకాసురుని సంహారం చేసిన కథను గోపాలకులు గోపికలు విని ఎంతో ఆశ్చర్యపోయారు. వాళ్ళు వివరణ చేస్తూ ఉంటే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇంతగా సంహారం చేశాడా? ఇది ఏమిటి బాలకుడు? శ్రీకృష్ణుడిపై అధికమైనటువంటి ప్రేమ గలవారై ఎంతో ఆదరించారు వాళ్ళంతా కూడా. ఇంకా ఎక్కువ ప్రేమ కలిగారు. వాళ్ళందరికీ కూడా ఎక్కువ ప్రేమ పాత్రుడైపోయాడు. ఏమిటి అంత బకాసురుణ్ణి సంహారం చేయటం ఏమిటా? వాళ్ళందరూ ఆదరించారు. మరణించి వచ్చాడా? లోపల వెళ్ళి బయటికి ఆ బకాసుడు కక్కి పారేశాడా? బయటికి లోపల వెళ్ళాడా? ఆ లోపల నుంచి బయటికి నోటి నుంచి బయటికి పడ్డాడా? నిజంగా మరణించి వచ్చాడా? వాళ్ళకి అన్నట్లుగా వారు శ్రీకృష్ణుడిని ఆదుర్దతో చూశారు. నిజంగా చచ్చి బయటకు వచ్చినట్టుందా ఉన్నాడు, నిజంగా కూడా చచ్చిపోయాడేమో, అట్లా ఆ విధమైనటువంటి భయంతో వాళ్ళందరూ కూడా ఆదుర్దతో వాళ్ళంతా చూస్తున్నారు. శ్రీకృష్ణుడు ఎంత చూసినా వారి కన్నులకు తృప్తి కలగలేదు. అలాగే కృష్ణుని చూస్తూ ఉండిపోయారు. అట్లనే చూస్తూ ఉండిపోయారు. ఆహో బతాస్య బాలస్య బహవో మృత్యువో భవన్ అప్యాసిద్విప్రియం తేషాం కృతం పూర్వం యతో భయం. అహో బతాస్య బాలస్య బహవో మృత్యో భవన్ అప్యాసిద్విప్రియం తేషాం కృతం పూర్వం యతో భయం. ఎంత ఆశ్చర్యము! అయ్యో, ఈ బాలకృష్ణుడిని చంపాలని చాలామంది ప్రయత్నించారు, కానీ ఆ మృత్యువు వారికే సంభవించింది. మనమంతా చూస్తూనే ఉన్నాం కదా, ఎంతోమంది సంహారం చేయాలని రాక్షసుల రూపంతో వచ్చి చాలా ఎంతో హింస పెట్టారు, కానీ వాళ్ళే అందరూ చచ్చిపోతున్నారు. మృత్యువు వాళ్ళకే సంభవించింది. బాలకృష్ణుడికే మృత్యువు రావాలని వాళ్ళంతా చూశారు, కానీ వాళ్ళకే తిరిగి వెళ్ళిపోయింది. ఇంతకుముందు వారంతా ఇతర ప్రాణులకు భయాన్ని కలిగించిన వారు భీతి కలిగించే రూపం గలవారే అయినప్పటికీ ఈ బాలకృష్ణుని ఓడించలేరు కదా. వాళ్ళందరూ వేరు వేరే రూపాలతో అందరినీ భయాన్ని కలిగిస్తారు. భయంతోనే చచ్చిపోతారు సగం మంది. అటువంటి భయంకరమైనటువంటి రూపాలు గల వాళ్ళందరికీ, అటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి చేతిలో మరణిస్తున్నారు వాళ్ళు. ఇది ఏం ఆశ్చర్యం! మాకు భయం కలిగిస్తుంది, కృష్ణుడికి ఏమన్నా అవుతుందేమో అని భయం కలిగిస్తుంది. ఆ రూపం చూసి భయం ఒకటి, కృష్ణుడికి ఏమన్నా అవుతుందేమో అని ఇంకొక రెండో భయము. మేము చాలా బాధపడుతున్నాం, కానీ వాళ్ళే చచ్చిపోతున్నారు. ఇది ఏం చిత్రంగా ఉంది చూస్తే.
ఇంత ఇంత భయం కలిగించేటువంటి రాక్షసులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇది ఏమిటి కంసుడిది? మేము వేరే వేరే మార్చుకున్నప్పటికి కూడా దారిలో ఇంత ఇంత గలాట అయిపోయింది. అప్పుడు ఎంతో 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 చాలా బాధ అయిపోయింది. కానప్పటికీ మళ్ళీ ఇక్కడ కూడా మనకు పీడ అనేది కొంచెం కొంచెం ఇంకా తప్పలేదే. నిజంగా కృష్ణుడి దగ్గర ఎవరూ కూడా గెలిచలేరు అనేది ఇప్పటికి తెలిసిపోతున్నది. కొంచెం కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా కృష్ణుడు. ఆ పెద్దవాడికి తగు రీతిగా వాళ్ళ మనస్సు కూడా పెద్దదవుతూ ఉన్నది. కృష్ణుడి లాగానే పెరుగుతూ ఉన్నది మనస్సు. అందుకని ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అయినప్పటికీ భయం ఉంది. బాలకృష్ణుడిని ఏమైనా చేసేస్తారేమో ఈ రాక్షసులు అని. ఇతడిని చంపాలనే కోరికతో వచ్చి అగ్ని యందు పడిన మిడతల్లాగా వారు నశించారు కదా వాళ్ళంతా కూడా. వీళ్ళంతా ఒక మిడతలు ఉంటే అగ్నిని చూసి దీపాన్ని చూసి మిడతలు పరిగెత్తుకొని వస్తాయి గుంపులు గుంపులుగా. అప్పుడే దానికి ఒక అవస్థ, అప్పుడే పుట్టింటాయి, అప్పుడే రెక్కలు వచ్చుంటాయి. కానీ చూసి ఒక వెలుతురులో తాము దాటుకొని వెళదాము అనే ఒక దృష్టితో ఆ వెలుతురును చూసి ఒక పండు అనో లేకపోతే దాన్ని చూసి బయటికి వెళదామనో మొత్తానికి ఆ దీపం చుట్టూ చేరుతాయి. కానీ ఆ దీపం యొక్క శాఖం ఉన్నది కదా, ఆ దీపం యొక్క వేడికి తట్టుకోలాగా మాడి అక్కడే పోతూ ఉంటాయి. ఆ పురుగులన్నీ కూడా కొన్ని లక్ష పురుగులు అక్కడే చచ్చిపోతుంటాయి కొన్ని దీపాల దగ్గర, మనం చూస్తున్నాం కదా. అట్లా వీళ్ళంతా కూడా ఈ కృష్ణుడు అనేటువంటి వాడు ఒక పెద్ద వెలుతురు, ఒక పెద్ద ఒక దీపం, ఇది ఒక పెద్ద దీపంలాగా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ వెలిగిపోతూ ఉండేటువంటి వెలుగును చూసి వాళ్ళందరూ కూడా దాంట్లో చేరాలని పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళు రాక్షసులందరూ కూడా మాడి మిడతల్లాగా వాళ్ళంతా నశించిపోతున్నారు. మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎంత ఆశ్చర్యం! బ్రహ్మవేత్తల మాటలు ఎప్పుడూ కూడా అసత్యం కావు. వాళ్ళు పలికారు ఒకప్పుడు. పూర్వము పూజ్యుడైన గర్గముని ఏమి చెప్పాడో అది అచ్చం అలాగే జరుగుతున్నది. ఇది అనుభవానికి వచ్చింది. జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. శ్రీకృష్ణుడికి చాలా అపాయం ఉంది అని గర్గమావుని చెప్పాడు. కంసుడిని దృష్టిలో పెట్టుకొని, ఆ రాక్షసుని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. అపశకునాలు దండిగా కలుగుతాయి. ఎంతమంది చాలామంది రాక్షసులు ఉన్నారు కదా కంసుడి దగ్గర. వాళ్ళందరూ కూడా ఏదో ఏదో రూపంతో రావచ్చు కదా. అందుకని ఆ విధమైనటువంటి మాటలతో డైరెక్ట్గా అట్లా చెప్పక ఇండైరెక్ట్గా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు వచ్చి ఏం ఉపద్రవం వచ్చి పడుతుందో తెలీదు. కానీ కృష్ణుడికి ఏమీ కాదు, అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని చెప్పిన గర్గముని చెప్పినటువంటి మాటలు, పూర్వం చెప్పినటువంటి మాటలు బాగా అందరికీ జ్ఞాపకం వచ్చి అందరూ కూడా మహాత్ములు చెప్పినటువంటి మాటలు ఎప్పటికీ అసత్యం కావు, అది సత్యం అవుతుంది. అది ఇది బాగా మనందరికి కూడా అనుభవానికి వచ్చింది. ఇక్కడుండే గోపాలకులకు అందరికి కూడా అనుభవం వచ్చింది. ఈ విధంగా నందుడు మొదలైనటువంటి గోపాలకులు సరదాగా బలరామకృష్ణుల కథలను చెప్పుకుంటూ ఆనందంగా గడపసాగారు. మనకేమీ భయం లేదు అని అంటూ వాళ్ళు చేసినటువంటి పరాక్రమాన్ని, ఆ చిన్నపిల్లలు చేసినటువంటి ఒక ఆటలని, ఆ దూడలతో ఆడినటువంటిది, ఆ అడవిలో నడుచుకొని వచ్చేటప్పుడు చేసినటువంటి చేష్టలు, ఇండ్లలో చేసినటువంటి చేష్టలు, వెన్నను దొంగలించేటువంటి చేష్టలు, ఇవన్నీ కూడా ఆదరంగా చాలా ప్రేమగా ఆధ్యాత్మ దృష్టితో వాళ్ళందరూ కూడా చర్చించుకున్నారట. ఆ కథలనంతా చెప్పుకుంటూ పాడుకుంటూ సంతోషంగా ఈ రాక్షసులందరూ ఇట్లా చచ్చిపోతున్నారు, గర్గముని చెప్పినటువంటిది బాగుంది, కానీ కృష్ణుడికి ఏమీ జరగదు, జాగ్రత్తగా ఉండండి అన్నారు. అదే చాలు. ఆయన చెప్పిందంతా నిజమే, కొనాది కూడా నిజం అవుతున్నది కదా. అందుకని మనమంతా బలరామకృష్ణుని కథలంతా చెప్పుకుంటూ ఆనందంగా మనమంతా కూడా గంతలు వేస్తాం. అట్లా వారికి సంసార దుఃఖము తెలియలేదు. మామూలుగా సంసారంలో దుఃఖం ఉంటుంది కదా, శరీరము రోగంగా ఉంటుంది, సంసారం దుఃఖంగా ఉంటుంది. ఈ అసలు దుఃఖం కావటానికి కారణం ఏమిటంటే అహంకారం. అహంకారం పక్కలోనే ఉంటుంది ఆ దుఃఖము, కానీ ఆ దుఃఖము తెలియదు. దుఃఖము తెలియనట్టుగానే అహంకారము నటిస్తూ ఉంటుంది.
అని అహంకారం అంతా మొత్తము దుఃఖంగా మారిపోతుంది. అందుకని మొదట దుఃఖాన్ని తీసేస్తామనే బదులు అహంకారాన్ని తీయటానికి ప్రయత్నించండి. సర్వ సమానము, అందరూ కూడా ఒక్కటే అనే భావన రావాల మనకు. అప్పుడే ఈ అహంకారం పోతుంది. నేను అనేటువంటిది అహంకారం మనలో చేరినప్పుడు నాది, నా మాట, నేను, నా పలుకు, నాకు అవమానము అనేటువంటిది ఎవరికి కలుగుతుందో అది అహంకారం. అహంకారంతో పాటు సంసారం దుఃఖమైపోతుంది, దుఃఖంగా మారిపోతుంది. ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ రోగం ఎందుకు వచ్చిందంటే నీలో ఉండేటువంటి అహంకారమే మార్పులుగా వచ్చాయి. కృష్ణ జగదీశ్వర జగదీశ్వర అట్లా ఒక్కొక్కరు కూడా ఆ సంసారస్తు దుఃఖాన్నంతా మరిచిపోయి గోపబాలుకులతో కలిసి దాగుడుమూతులు వాళ్ళు కూడా ఆడారు. యమునా నది ఒడ్డులో ఇసుకలో ఉత్తొత్తిగా వంతెనలకు కట్టారు. ఇద్దరూ కోతుల్లాగా గెంతారు, బంతులాటను ఆడారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా బాల్యానికి చెందిన ఆటపాటలతో వారి బాల్యావస్థ గడిచింది. ఇంతటితో 10వ స్కందంలోని 11వ అధ్యాయం సమాప్తమవుతున్నది. కృష్ణ జగదీశ్వర